ఆంధ్రప్రదేశ్లో నాన్న పులొచ్చింది అనే కథ మరోసారి తెరపైకి వచ్చిందా? ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్పై రాళ్లు విసరడం, గాయం కావడం నాటకీయ పరిణామాలుగానే భావించాలా? చిన్న గాయానికి అంత హడావిడి చేస్తోంది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా? మరి ఈసారి జనం ఇటువంటి పరిణామాలను నమ్మే పరిస్థితులు ఉన్నాయా? లేక ఇది కూడా మరో కోడికత్తి డ్రామాగానే భావిస్తారా? ఆధారాలు లేకుండానే నెపాన్ని ప్రతిపక్షాల మీదకు నెట్టేయడం అధికార పార్టీకి అలవాటుగా మారిందా? ఈ పరిణామాలు దేనికి సంకేతం? ఏపీలో మరో రాజకీయ డ్రామా మొదలైంది. గతంలో జగన్పై కోడికత్తి దాడి మాదిరే మరోసారి జరిగింది. తాజాగా విజయవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ కాన్వాయ్పై రాళ్లు విసిరారు. దీంతో జగన్ నుదుటిపై చిన్న గాయమైంది. ఇక వైసీపీ శ్రేణులు దీన్ని హత్యా ప్రయత్నంగా ప్రచారం చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. అయినా జనం పట్టించుకోకపోవడం పెద్ద కొసమెరుపు. ఆకతాయిల రాళ్లు విసిరారా? ఎవరన్నా కావాలని కోడికత్తి శ్రీను మాదిరి జగన్కు సానుభూతి కోసం ఇలా చేశారా అని సామాన్య జనాల్లో సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు నిందితులను పట్టుకోవడం జరగలేదు. సంఘటనకు కారణం కూడా తెలియదు. దీంతో పలు అనుమానాలు, సందేహాలు వస్తున్నాయి. కొన్ని దృశ్యాలు చూస్తే రాళ్లు పడడం కనబడుతుంది, కానీ అవి జగన్కు తాకినట్లు కనబడడం లేదు. వైసీపీ శ్రేణులు చెబుతున్నట్టు ఒకే రాయి జగన్ను తాకి పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు తగిలినట్లు దాఖలాలు కనబడడం లేదు. వైసీపీ నాయకుల మాటలు చూస్తుంటే ఇది మరో డ్రామాకు తెరలేపినట్లుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చిన్న గాయాన్ని పెద్దగా చిత్రీకరించడంతో పాటు రక్తమోడుతుందని వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేసుకోవడంపై సామాన్య జనం సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. నాన్నా పులి మాదిరి జగన్ పరిస్థితి తయారైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒకసారి మోసపోవచ్చు, ప్రతిసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది తెలుస్తోంది. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామాను ఎంతో రసవత్తరంగా నడిపి ఆ సానుభూతితోనే విజయం సాధించారు జగన్. మళ్ళీ అలాంటిదే కొనసాగించాలనుకుంటే జనం నమ్మే పరిస్థితి కనబడడం లేదు. కేవలం వైసీపీ అనుకూల బ్లూ మీడియా తప్ప దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. దీంతో నిన్ను నమ్మం జగన్ అని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. రాళ్ల దాడి జరిగిన వెంటనే ఏ ఆధారం లేకుండానే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోశారు అధికార వైసీపీ నాయకులు. వైసీపీ శ్రేణులు చేస్తున్న ఈ ప్రచారం సామాన్య జనాన్ని సైతం నివ్వెరపరిచింది. నిజంగా హత్యాయత్నం జరిగిందనుకుంటే హత్య చేసేవాళ్లు రాళ్లతో చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. చిన్న పిల్లలు సైతం సిగ్గుపడే విధంగా అధికార వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నారు. చిన్న రాళ్లతో కూడా దూరంగా ఉండి హత్య చేయవచ్చా అని తెగ ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు. జగన్ చేస్తున్న యాత్ర బస్సులోనే ప్రథమ చికిత్స చేశారని తెలుస్తోంది. అంతటితో నాటకం రక్తి కట్టదని సలహాదారుల సలహా మేరకు ప్రభుత్వాసుపత్రిలో చేరారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. సానుభూతి పవనాల కోసం జగన్ మరోసారి ప్రయత్నిస్తున్నట్లుంది. గత ఎన్నికల్లో కోడికత్తితో పాటు బాబాయ్ వివేకానందరెడ్డి హత్యను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న సంగతి ఏపీ ప్రజల మదిలో అలానే ఉంది. ఈసారి కూడా రాళ్ల దాడిని హత్యాయత్నంగా చూపించి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నట్లు వైసీపీ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి బలం పెరగడంతో ఈ మధ్య జగన్లో అసహనం ఎక్కువైందని వార్తలొస్తున్నాయి. వైసీపీలోని దీనిపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు జగన్కు ఒకప్పటి సలహాదారు, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ ఈసారి ఇంటికి అనే సంకేతాలు ఇచ్చారు. కొన్ని ఎన్నికల సర్వేలు సైతం జగన్కు ఎదురుదెబ్బ తగలనున్నట్లు చెప్పడంతో పాత కథను రిపీట్ చేస్తున్నట్లుంది అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ మధ్య తన అనుకున్న వాళ్లు సైతం జగన్కు దూరం జరిగారు. ఎప్పుడూ ఎన్నికల్లో చేదోడు వాదోడుగా నిలిచే కన్నతల్లి విజయమ్మ సైతం ఇప్పుడు జగన్ ఊసెత్తడం లేదు. ఈ పరిణామాల మధ్య జగన్కు ఓటమి భయం పట్టుకుంది. దీంతో ఎలాగైనా ఈసారి గెలవాలని
కొత్త సీసాలో పాత సారాయి పోస్తున్నట్లు పాత కథనే మళ్లీ కొత్తగా చూపిస్తున్నారని ప్రతిపక్షాలంటున్నాయి. కానీ జగన్ నాటకాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలుస్తోంది. చూడాలి ముందు ముందు ఇంకా ఎన్ని నాటకాలు వేస్తారో.